బ్రేకింగ్ చూస్తున్నాం. కడప బద్వెల్లో అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా సోమశీల నుండి బద్వెల్కు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు పీపీకుంట చెక్పోస్ట్ వద్ద 5 ఇసుక టిప్పర్లలో, బైపాస్ రోడ్డు వద్ద మరో 2 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్లు నెల్లూరు జిల్లాకు చెందినవిగా పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్ చెప్పండి, బద్వెల్లో అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం పేదలందరికీ కూడా ఉచితంగా ఇసుక అందించాలి అన్న పథకాన్ని ఇలాంటి అక్రమదారులు నీరుగారుస్తున్నారని చెప్పవచ్చు. ఉచిత ఇసుక పాలసీని అదునుగా చేసుకొని అనేక మంది అక్రమదారులు టిప్పర్లతో నిత్యము ఇసుకను బయటికి తరలించి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బద్వేల్ సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అనంతసాగరము ఇసుక రీచ్ నుంచి నిత్యము 12 టిప్పర్ల ద్వారా బద్వేల్ మీదుగా గిద్దలూరు ప్రాంతానికి ఇసుకను తరలించి అమ్ముకుంటూ ఉన్నారు. అయితే గత 10 రోజులుగా నిఘా పెట్టినటువంటి బద్వేలు రూరల్ అర్బన్ పోలీసులు వారిపైన దృష్టి పెట్టి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే వాళ్ళ బండిలు టిప్పర్లను ఆపిన ప్రయత్నంలో వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. నిజానికి ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను తరలించాలి అంటే ఒకటి ఎలాంటి పర్మిషన్ లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఎద్దుల బండి ద్వారా తీసుకెళ్లొచ్చు, లేదు ట్రిప్పర్ల ద్వారా తరలించాలంటే మాత్రం గ్రామ సచివాలయాల్లో ఎన్రోల్ చేసుకోవాలి. వాళ్ళ అడ్రస్ ను వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి వాహనం డీటెయిల్స్ ను కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటది. అయితే ఇప్పుడు ఆ పోలీసులు పట్టుకున్నటువంటి ఈ ట్రిప్పర్లకు ఎలాంటి అనుమతి లేదు. అది కూడా జిల్లాల బార్డర్లు దాటి మరి తరలిస్తూ ఉన్నారు. అంటే ఈ ఇసుక అక్రమ తరలింపు వెనుక బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముఖ్య హస్తం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బద్వేలు సమీపంలో ఉన్నటువంటి పీపీ కుంట దగ్గర 5 టిప్పర్లను, అలాగే బద్వేలు బైపాస్ దగ్గర ఒక 2 టిప్పర్లను స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ డ్రైవర్లతో పాటు ఓనర్ల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.